together party. Cutie, 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 baby, come on, shake your booty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Hi, hello, good evening and welcome to Sri Murli Mona Bell Rise. Paras full chupinda. Girls and boys, ee roju ma pedda nanna vasthunnadu. YouTube warriors. Agu. YouTube warriors. ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు మరులకు వెలిగించే ధైర్యంగా పుట్టారు ఎవ్వరు వీరెవరు Rene ఆగమేంద్ర. అరే కూల్ చేస్తున్నాడు నీ. కూల్ చేస్తా బొంగు ఆనే చేసే కూల్ తొక్కలేదు. పెద్ద నాన్న తమ్ముడు రండి మీరు. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా. నా బంగారు పెద్ద నాన్న, నా బంగారు తమ్ముడు వచ్చేసారు నా కాబట్టి బంగారు రచ్చ రైడర్స్ ఫ్యాన్స్ వచ్చేసారే. Let's start punch, పటాక, పటాక, పటాక. ఎలాంటి సందర్భాల్లో అనవసరంగా మాటిచ్చి తప్పు చేశానే అని అనిపిస్తుంది? లవర్ ని షాపింగ్ తీసుకెళ్తానని మాటిచ్చి తీసుకెళ్ళకపోవడం. నువ్వెందుకు మంత్రాలు చదువుతున్నావు? మీరున్నప్పుడు మంత్రాలే వస్తాయి. ఒక మంత్రం చెప్పు ఏదైనా మంచిది. ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాకిస్ కరే పాక్. పెద్దనాన్న నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? పెద్దనాన్న ఉన్న ఒకే ఏకైక కూతుర్ని ఎంతసేపు మాట్లాడుతూ చూస్తున్నా. వాడు ఆకిస్ పాక్ అంటున్నాడు, పాకిస్ ఆక్ అంటున్నాడు, ఆక్ పాక్ కరివేపాక్ అంటున్నాడు. నీ నోట్లో మన్నోడు ఏమాకరా, నీ నోట్లో మన్నోడు ఏమాకరా. నెక్స్ట్ సో మన ఫ్రెండ్ ని మనం సిటీకి రా ఎక్కడైనా రూమ్ కి రమ్మని పిలిచినప్పుడు రిసీవ్ చేసుకుంటా కాల్ చేయమని చెప్తాం కదా. ఆ తర్వాత మనం పండుకున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తుంటాడా, ఇక్కడ ఉన్నా రా అని. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వెల్ ఇద్దాం. ఇప్పుడు సెకండ్ హాఫ్ చెప్పు. ఆగు, పాప్కార్న్ కొనుక్కొని రావా? మీ పెద్దన అమ్ముతుంటాడు కదా బయట పాప్కార్న్లు, సిగరెట్. వీడికి ఎందుకు మాట ఇచ్చాను. ఇది సెకండ్ హాఫ్ కదా. యా ఎస్. క్లైమాక్స్ వచ్చే ముందు చెప్పు. వీడికి ఎందుకు వేస్ట్ గా మాట ఇచ్చాను రా, వీడి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు కదా అని చెప్పి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది రా, వీరికి ఎందుకు రా మైక్ ఇచ్చామని. నెక్స్ట్ ఐఎమ్ సంపత్ ఫ్రమ్ నల్గొండ. అట్టెందుకు చెప్తున్నారా? సంపత్ from నల్గొండ. నేనేం తప్పు చేయలేదండి, నేను ఆ దొంగతనం చేయలేదండి. ఇది పటాస్రా, ఎనర్జీ ఎదురా, ఊపేదిరా. ఆన్సర్ చెప్పు. శ్రీముఖి సుధాకర్ తో జోక్ చేపిస్తా అన్నప్పుడు అనవసరంగా మాట ఇచ్చిన అనుకుంటా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం తినబోకుమా. ఈ రోజు ఇంత కంటెంట్ ఉంది. అది ఆడి కదా. పెట్రోల్ లేని ఆడి. ఎవర్రా ఎవర్రా? నెక్స్ట్
ఎవడైనా ఫ్రెండ్ కి మనీ ఏమన్నా అవసరం ఉంటే అరే మామ నన్ను అడుగురా నేను పైసలు ఇస్తా అన్నప్పుడు వాడు కనీసం సిగరెట్ తాగడానికి కూడా పైసలు లేనప్పుడు అడిగితే ప్రతిసారి అడుగుతున్నప్పుడు నీ అమ్మ వీడికి ఎందుకురా మాట ఇచ్చా పైసలు ఇస్తా అని అదే అన్న నువ్వు రోజు బాధపడుతున్నావు కదా రోజు అడుగుతుందా డబ్బులు బట్టలకి ఏమరా మీ వారియర్స్ నా దగ్గర ఎందుకురా డబ్బులు అడుక్కోరు తీసుకుంటారా నీ దగ్గర ఉన్నాయని చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ మా తాతకి నువ్వు పోయినాక నీ పేరు నా కొడుకు పెడతానప్పుడు నేనెప్పుడు పోయినరా మీ తాత దగ్గర మా తాత మీ తాత మీ తాత అనుకో తాత తాత ఏమైంది ఇప్పుడు తాత నువ్వు పోయినాక నా కొడుక్కి నీ పేరు పెట్టుకుంటా కాదు నువ్వు పోయినావు సైడ్ కి జరుగు నేను పోయినా ఇక ఇప్పుడు నీ కొడుకు పెట్రా ధైర్యంగా పవన్ కళ్యాణ్ అని పెట్రా నీ నోట్ల మనవాడా నేను బతుకున్నప్పుడు నా పేరు పెడతాను కదా అంటే నా ఆస్తి నీకు కావాలి పేరు మాత్రం పెట్టావు నీ నోట్ల మనవాడ బొబ్బెల్లా కంట్రోల్ నెక్స్ట్ భారత్కి యానివర్సరీకి వడ్డాలను కొనిస్తానని భర్త మాట ఇచ్చినప్పుడు ఏమండి మరేమో 2 days లో మన యానివర్సరీ వస్తుంది కదా నా కోసం వడ్డానం నీ కోసం వడ్డానం అంటే ఓఆర్ఆర్ కి వడ్డానం కొనాలమ్మా ప్రామిస్ చేశారు మీరు ముక్కి వాడిని అడగక నేను ఇప్పిస్తా కదా ఒక్కసారి చూసిన తర్వాత వడ్డానం ఇప్పిస్తలేదు నా పెద్దనాన్న నాకు 10 వడ్డానాలు అంత కెపాసిటీ ఉంది మా వాడిని first powder కొనుక్కో. ఆళ్ళ మాటలు అంతా ఏందక్క సెకండ్ టాపిక్ ఇలాంటి సందర్భాల్లో కష్టపడకుండా మనకు చెమటలు పడతాయి లవర్ కి ఫోన్ చేసి హాయ్ డార్లింగ్ అనగానే లవర్ కాకుండా వాళ్ళ డాడీ ఫోన్ ఎత్తినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవర్ మై డాడీ Ah. ఓకే నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు ట్రింగ్ ట్రింగ్ హలో ఎవరా లఫుట్ యాక్చువల్లీ అంకుల్ మీ భార్య మా ఇంట్లో ఉంది అంకుల్ ఇప్పుడు నీకు చెమటలు పడతాయి రావులే ఇట్లాంటి ఏం చేస్తలేం నెక్స్ట్ ఫస్ట్ టైం మందా ఇంటికి వెళ్ళినప్పుడు చెమటలు వస్తాయన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీ మమ్మీ డాడీ వెయిట్ చేస్తున్నారు నువ్వు ఇంటికి రావాలి ఫస్ట్ టైం తాగేసి వచ్చు రెడీ దా హాయ్ నాన్న మా కొడుకు వస్తున్నాడు నువ్వేది కార్ నీట్ చేయమని నేను చేసిన డ్రైవర్ ని లోపలికి ఎందుకు రాదు వాడు మన కొడుకు చూడండి కొడుక కొంచెం మంది ఎక్కువైంది కొడుకు కష్టపడి సంపాదిస్తుంటే తాగుతున్నారు సిగ్గులేదా అండి మీకు వాడేం గుడిలోకి వెళ్ళి తీర్థం నాకు వచ్చినా అనుకున్నావానే నాన్న నువ్వు తాగావా లేదమ్మా. తాగలే కదా లేదు. నాన్న మీద ఒట్టి ఒట్టి ప్రామిస్ డాడీ నేను తాగలేదు. నా కొడుకు బంగారం పో నాన్న ఇంకోసారి తాగుకుని ఇంటికి వస్తే పడతారా నీకు అంటే మీకు ఒక విషయం చెప్తాను ఇద్దరు తల్లిదండ్రులు కదా కొడుకులా ఉన్నాడు సేమ్ చెప్పు ఎవరు కొట్టావు నువ్వు నువ్వు నాకే ఇస్తున్నావు పెద్ద నాన్న పంచు నా కడుపులకి వెళ్ళి ఉట్టిండు నెక్స్ట్ చాట్ లో శ్రీముఖితో హగ్ అడిగినప్పుడు పర్లేదు అది లైవ్ లో కన్నప్పుడు హగ్ అడిగినప్పుడు టెన్షన్ పట్టేస్తుంది. చాటింగ్ చేసేటప్పుడు శ్రీముఖి బేబీ ఐ వాంట్ గివ్ యూ హగ్ అన్నప్పుడు నార్మల్ ఉంటుంది కానీ నిజంగా వచ్చినప్పుడు నేను నీకు ఒక హగ్ ఇవ్వనా ఏదో ఒకసారి అడుగు శ్రీముఖి ఐ నీడ్ ఏ హగ్ ఫ్రమ్ యూ. యు నీడ్ ఎ హగ్ ఫ్రమ్ మీ ఎస్ నాకు చెమటలు వస్తున్నాయి రా నీ కాదు నెక్స్ట్ శోభనం రోజు డోర్ తెరిచి లోపలికి వెళ్తున్నప్పుడు చెమటలు పడతాయి. కోటలోని మొనగాడా కోటలోని మొనగాడా నెక్స్ట్ చేసి పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఇన్విజిలేటర్ వచ్చినప్పుడు చెక్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాను యాక్టింగ్ అంటే ఏంటో మా రవి చూపెడతాడు చూడు ఇప్పుడు కూర్చోనా ఎగ్జామ్ రాసుకో ఇగో ఈ చిట్టి మెల్లగది నేను రాగానే నీకు చెమటలు ఎట్లా పడితే చూద్దాం ఎక్స్క్యూజ్ మీ వాట్ ఇస్ దట్ షెడ్ సార్ చెమటలు పడుతున్నాయో యూ స్టూపిడ్
వేరే వాళ్ళు వేసారు అనుకుంటా సార్, చూసుకోలే. స్టూపిడ్, నువ్వు రాసేది ఇంగ్లీష్ ఎగ్జామ్, పెంచుకునేది మ్యాథ్స్. ఆగు, ఎవరో తెచ్చారు. ఎక్స్క్యూజ్ ఇగో ఇది ఇంగ్లీష్ చిట్. మీ మీరు మా గార్డెన్ లో ఏం చేస్తున్నారు? గార్డెనా? ఇది సినిమా, ఇక్కడ ఏమీ అవ్వట్లేదు, ఎగ్జామ్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. నిజమా రవణ? ఓ ఇది గార్డెనా? గార్డెన్, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై గార్డెన్. నేను ఇంట్లో అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రీమికి వచ్చి మా డోర్ కొట్టినప్పుడు నాకు చెమటలు. పెద్దనాన్న చెప్పు, పెద్దనాన్న. గర్ల్ ఫ్రెండ్ ఎలా అవుతుందిరా, నాకు అర్థం కాదు. నువ్వు మామ అయినప్పుడు శ్రీముకి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. ఓకే, నువ్వు చెప్పు తమ్ముడు, ఎలాంటి సందర్భాల్లో వాట్ యువర్ ద క్వశ్చన్? ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమంటే చెమటలు పడుతుంది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమంటే చెమటలు పడతాయి. నా తమ్ముడు నిప్పు, పెళ్లి గిల్లి లాంటివి చేసుకోడు, ప్రేమిస్తూనే అవుతాడు. కానీ ఏ రోజైనా జంతువుల్ని కాకుండా అమ్మాయిని ప్రేమించరా, బాగుపడతావు. పెద్దనాన్న ఆన్సర్ చెప్పు నాన్న. యాక్చువల్ మన ఇంట్లో అమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే ఆ సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డగా నల్లగా ఉంది, ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు, నువ్వు కోడి పెట్ట, నేనే పుట్టు మా పక్కన ఆడుకో. నన్ను చుక్కటి రెండు కళ్ళు పట్టుకుని తిట్టుకున్నది. ట్యూస్డే కాబట్టి, యూట్యూబ్ వారియర్స్ కాబట్టి ముందుగా మిమ్మల్ని కడుపుంప నవ్వించడానికి వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సంజయ్. ఇక్కడ కూర్చున్న అమ్మాయిల్లో ఎంతమంది ఉపవాసాలు చేస్తారు? వీళ్ళు ఉపవాసాలు చేస్తారంట. ఆకలిస్తే పాచిపోయిన పిజ్జాని కూడా పర్ఫ్యూమ్ కొట్టుకుని తిని అమ్మాయిలు ఉపవాసాలు చేస్తారంటే భలే ఎటారం ఉంటుంది. వీళ్ళు ఉపవాసాలు అంటారు, తినేది మాత్రం తింటారు, మళ్ళీ అంటే దిక్కుమాల రీజన్ చెప్తారు. అంతేందుకు నాలవరే కుక్క చచ్చిపోయిందని ఉపవాసం ఉంది భయ్య. పెంచుకుని కుక్క కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటది, దాన్ని ఓదార్చడం దాని ఇంటికి వెళ్తే తినిపాడు దొప్పుతుంది. అది బంగారం ఏం చేస్తున్నావురా? తింటున్నా సంజయ్. అవునా, ఇంకా టెంపుల్ రాని ఆడుతున్నావు అనుకున్నాను. అవును, నేను రాత్రి ఏం చెప్పావు? ఏమో గుర్తులేదు. పాడ మీద పేలలేరుకునే మొకన్నానా? నేను రాత్రి వాట్సాప్ ఉపవాసం ఉల్లికాయ దోశ అన్నావు కదే, అన్నానా? గుర్తులేదు. కొంచెం ఇరిక్కిపోయింది, కొంచెం నోట్లో వాటర్ ఇవ్వ. లేకి దానిలో తింటే అలాగే ఇరిక్కిపోద్ది. అయినా తింటే కొండ నాలుగు చేసుకుని కొండ మొకన్నానా? ఈరోజు ఉపవాసం కాదు సంజయ్. ఓ ఉపవాసం అంటే ఏం తినకుండా ఉంటారే, అంతేగాని ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని పొట్టలో తోయడం కాదు. ఆయన నీ మోకానికి ఉపవాసం ఏం సెట్ అవుద్ది? ఉపవాసం అంటున్నావు కానీ. నిజం సంజయ్, ప్రామిస్, ఇవి కావాలంటే తినకుండా ఎన్నిసార్లు ఉంటా. ఆల్రెడీ పందికొకలా తింటున్నావు కదా, ఇంకా నా గురించి తినకుండా ఏముంటావు? నీ గురించి నేను తినకుండా వచ్చాను, మా అమ్మ వేడి ఉప్మా వండితే. అయినా నీ మోకానికి కుక్క కోసం ఉపవాసం అన్నప్పుడే ఎర్రిబాబులలో అనవసరం నమ్మొచ్చానే. ఆకలేస్తే కుక్కనే కోసుకొని తినే రకమే నువ్వు. ప్రపంచం మొత్తం సునామీలో కొట్టుకుపోతే సభ్య అడ్రస్ అడిగే మొఖమే నువ్వు. ఇంకోసారి ఉపవాసం, వనమాసం, శూన్యమాసం అంటే ఒంగోబుద్ధి గుద్దుతాను. ఈ అమ్మ ఉపవాసం నమ్మడం ఎందుకని చెప్పి నెక్స్ట్ మా లారీ కాల్ చేసా. హైదరాబాద్ ఎక్కడున్నావు? టెంపుల్లో ఉన్నారా? టైటిల్ బాగుంది, ఏ థియేటర్లో ఆడుతుంది సినిమా? ఏ నిజం, సాయిబాబా గుడిలో ఉన్నా. నీ మొఖానికి డిస్కోటెక్ పబ్ అంటే నమ్ముతాం, కానీ టెంపుల్లో ఉన్నావు అంటే నమ్మలేమే. నిజం సంజయ్, కావాలంటే వీడియో కాల్ చూడు. ఓ డి అమ్మ, అవునే, సాయంత్రం స్లీప్ వాక్ లో సాయిబాబా గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోయావు ఏంటి?
అదేంటి సంజయ్ నేను గుడికి రావద్దా? వస్తే సన్నీలోని శారీ కట్టుకుని సైకిల్ అగరబత్తి తెలిగించిందంటే నమ్ముతాను, కానీ నువ్వు గుడికి వెళ్ళి గంట కొట్టామని నమ్మడం కష్టమే. అది కావాలని నన్ను వచ్చి టెస్ట్ చేసుకో సంజయ్, నేను ఇక్కడే ఉంటాను, టెంపుల్లో ఉంటాను, పెట్టే ఫోన్ అని పెట్టేసింది. మనం ఊరుకుంటామా? గుళ్ళ అన్నది కదా వెళ్ళా. ఎక్కడుంది మన పోస్ట్ పేడ్? సర్లే పోస్ట్ పోడ్ మన దగ్గర ఉంటుంది, కనీసం ప్రీపేడ్ అనే ట్రై చేద్దాం. పాప ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సంజయ్. ఓసి అమ్మ నువ్వా? ఇన్ని రోజులు జీన్స్ ప్యాంట్లు ఎమి జాక్సన్ లా ఉండేదానివి, మరి ఇప్పుడు లంగా వంటలు ఎలా ఉన్నాను? యాస్టేజ్ అలానే ఉన్నావు. అమ్మాయి అంది, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఫస్ట్ హాఫ్ సారీ కట్టు, ఫస్ట్ బయటకు వెళ్ళి తినేసి వద్దాం దా. వద్దు సంజయ్ ఈరోజు ఉపవాసం. నీ బొంగులో ఉపవాసాలు దొబ్బి తిండే కదా, అదేదో నేను ఇప్పిస్తాను పద. ఫస్ట్ హాఫ్ సారీ కట్టు, అసలే చాలా క్యూట్ గా ఉన్నావు. లేదు సంజయ్ ఈరోజు సిన్సియర్ గా ఉపవాసం చేస్తాను, గుడి చుట్టూ ప్రదర్శన చేద్దాం దా అని చెప్పి మొత్తం ప్రదర్శన చేశానన్న. ఇది రాత్రి 7 గంటల 7 గంటల వరకు ప్రదర్శన చేయించి గుడిలో ఉన్న ప్రసాదం మొత్తం తినబాటు దొబ్బింది. ఇంకేడాది ఉపవాసం ఉండేది, అట్టికే మోకండి. మొత్తం బాడీ పెయిన్స్, బెడ్ మీద 3 రోజులు పడుకున్నా. 3 రోజులు గ్యాప్ వచ్చింది. ఇక ఫోన్ చేసా, బంగారం ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? సరే మన ఫేవరెట్ స్పాట్కి వచ్చాయి అని చెప్పొచ్చు. వెళ్ళా దాని దగ్గరికి. మరి 3 రోజులు అయింది మనం మీట్ అయ్యి, ఏదైనా కిస్ హగ్గు లాంటివి ఇవ్వచ్చు కదా. ఏ పో సంజయ్ ఈరోజు ఇవ్వను, ఇవే ప్లీజ్, అసలే 3 రోజులు అయింది, ప్లీజ్ సంజయ్ రేపు ఇస్తాను. ఈరోజు ఎవరితో ప్రాక్టీస్ చేసి వస్తావా? చిచ్చి అది కాదు సంజయ్, మరి ఇవ్వచ్చుగా. అంటే ఈరోజు ఉపవాసం ఉన్నాను సంజయ్. అయినా నువ్వు ఉపవాసం ఏంటి? ఇంకోసారి ఉపవాసం అంటే మూటగట్టు కోటి బస్ కింద పడేస్తాను. మూసుకొని నాకు ముద్దైన హగ్గాన్ని ఇవ్వంతే. లేదు ఈరోజు ఉపవాసం. మొన్న ఉపవాసం సరిగ్గా చేయలేని బొగ్గ మీద పింపుల్ వచ్చింది. రోడ్డు మీద అడ్డమైన గడ్డి తింటే ముఖం మీద పింపుల్ రాక పైనాపిల్ వస్తుందా? సరే కనీసం ఎగ్ పప్పు అని తిందా. నువ్వు ఎలా తిన్నావు కదా, నేను ఒక్కని తింటా, నువ్వు మూసుకొని కూర్చో. అడిగా అంటూ గుద్దుతో ఒకటి అడిగాను. ఎగ్ పప్పు తింటున్నా. భయ్య 2 ఎగ్ పప్పులు ఆర్డర్ భయ్య. నాకు కూడా 2 ఎగ్ పప్పులు చెప్పు సంజయ్. అదేంటే దొంగ మొఖం దానా, ఎగ్ పప్పులు ఏం తిన్నావు కదా? ఎగ్ తినొచ్చు, వెజ్, నాన్ వెజ్ కాదు. గుడ్డు టీవీలో యాడ్ వస్తుంది తెలుసా ఒకటి, గుడ్డు తినండి ఆరోగ్యానికి పౌష్టికరం అని చెప్పి. అవునా? ఆ యాడ్ ఫాలో అవుతారా మీ అమ్మాయిలు? మరి అలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్ పక్కనోడు పువ్వు ఉంటే జూజీ అని తిరిగితే యాడ్ ఫాలో అవుతాయా? నెక్స్ట్ డే ఫోన్ చేసా, నాకు ఫుల్ ఆకలేసిందన్న, దానికి కాల్ చేసా. బంగారం ఈరోజు నేను కేఎఫ్స్కి వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా? నీకేమైనా తినిపిస్తాను. లేదు సంజయ్ ఈరోజు ఉపవాసం, నేనేం తినను. ఓకే కేఎఫ్స్కి వచ్చి నేను వచ్చేస్తాను అని చెప్పి కేఎఫ్స్కి వెళ్ళేసరికి ఒక 172 ఎంటీ బాటిల్స్ ఉన్నాయి, కోక్ బాటిల్స్. సర్లే దాని అకౌంట్ కాదని చెప్పి నాన్న నాకు ఒక మజా బాటిల్ ఇవ్వని చెప్పి తీసుకుంటే ఆ దగ్గరికి వచ్చి టోటల్ బిల్ 10,000 సార్ అని ఇచ్చాడు. అదేంట్రా, నేను అడిగింది ఒక మజానే కదా, మరి ఆ ఖాళీ గ్లాసులు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ అకౌంట్ లోనే ఇస్తారంట. ఓ అమ్మ వస్తే అదేంటే నువ్వు ఉపవాసం ఏ బొంగు తినవంటే కదా 10 రూపాయలు తీసుకొచ్చా నేను మజా తాగుదామని. డాక్టర్లు చెప్పారు ఉపవాసం అంటే ఏం తినొద్దు కానీ ద్రవ పదార్థాలు తాగొచ్చు అన్నారు, అందుకే ఇవన్నీ. దాని తర్వాత నాకు ఒకటి అర్థమైంది భయ్య, వర్మ నిజం మాట్లాడతాడు అన్నాం, అమ్మాయిలు ఉపవాసాలు చేస్తాం అన్నాం, 2 జరగని పనులు. కాబట్టి ఎవరైనా నమ్మొచ్చు కానీ ఉపవాసం చేసే అమ్మాయిని నమ్మొద్దు. నమ్మకు ఆడాడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. సూపర్ డూపర్ గా నా తమ్ముడు ఎంటర్టైన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేస్తున్నాడు యూట్యూబ్ వారియర్, ది వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ స్టార్ పెదనాన్న సుధాకర్. కంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. ఇవాళ నేను చేసే కంటెంట్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కంటెంట్ మాత్రం ఈకినో కానీ చెప్పురా భయ్. పెదనాన్న మనం కంటెంట్ లో డైరెక్ట్ టీవీ చూస్తూ నాకు అర్థం, నువ్వు కూడా నవ్వుతున్నావు. ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఆ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇప్పుడున్న యూత్ కు నేను ఒకటి చెప్తున్నాను, కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చూడడానికి మీ ఫ్రెండ్ ఉండొచ్చు, మీ అమ్మ ఉండొచ్చు, మీ నాన్న ఉండొచ్చు, కానీ జలుబు చేసే చిమిడి చేయడానికి ఒక్కడో రాడు ముందుకు. అది జోకా? మరి ముందే చెప్పొచ్చుగా జోక్ అని నవ్వుతుండే అందరం. కసిగా ఉంటే తుమ్మేయండి, కసిగా వస్తే ఊదేయండి, ఎవరికైనా వస్తే తుడిచేయండి పక్కన. దేనికుంటూ భయపడద్దు. మీ అమ్మ నాన్నకి అసలు భయపడదు, మీ పక్కన గర్ల్ ఫ్రెండ్కి అసలు భయపడదు. దాన్ని చున్ని తీసుకో తుడుచుకో ఇట్లా. ఇవాళ కంటెంట్ మాత్రం చీమిడి సూపర్ రా. గుడ్డు ముందా కోడి ముందా? ఇది నాకు తెలుసు, అందరు చెప్తారని చెప్పు.
గుడ్డు మందు పాతదిరా ఇది. పాతదైనా డైనోసార్ ముందు ఉండే కోడి ముందు లేకుండే. కోడ్లు గుడ్లు మాట్లాడుకుంటే నువ్వు డైనోసార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? రే అంటే కోడి గుడ్డు ఉన్నప్పుడు శ్రీముఖి గురించి తీయద్దని చెప్తున్నామే అంతే. గుడ్డు ముందా కోడి ముందా? కోడి ముందు గుడ్డు వెనక. కాదు తప్పు. ఇప్పుడు లేటెస్ట్ అమ్మా, అప్డేట్ గా ఉండండి. మీకు అప్డేట్ లేరా ఇదంతా? ఈ రెండింటికన్నా నువ్వే ఫస్ట్ పుట్టినావు. అంటే భూమి పుట్టినప్పుడు పుట్టినావు, గుడ్డు లేని జమానాలో పుట్టినావు అని. కోడి ముందా గుడ్డు ముందంటే కోడి కాదు గుడ్డు కాదు, ముందు పుంజు ముందు. కోడ్లు క్రాసింగ్ చేసుకో రావులే. అవునా అన్న మా ఊర్లో గుడ్లు అట్లనే పెడితే కోళ్ళు. భయపడుతున్నావు కదా నా జోకులకి. హారెడుతుంది భర్తతో. ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడగాలండి, చెప్పే నా మీద ఒట్టేయండి. చెప్తాను చెప్పు. ఏం లేదు, మన ఇంట్లో పని అమ్మాయి నన్ను రోజు అమ్మగారు 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 అయితే దాంట్లో విషయం ఏంటంటే, అది కాదండి ఈ మధ్య రీసెంట్ గా పనికి వచ్చినప్పుడల్లా చెప్పండి అక్కయ్యా అంటుందండి. ఇంకో జోక్ ఏంటంటే, ఒక లేడీ ఇంకొక లేడీతో అడుగుతుంది, చూడమ్మా నువ్వు రీసెంట్ గా నువ్వు అమెరికా వచ్చినావు కదా, నెల రోజులైంది పోయొచ్చి, నీ కొడుకు కోడలు అలాగే నీ బిడ్డ అల్లుడు చాలా బాగున్నారా? ఇగో నా బిడ్డకు సంసారం చెప్తా, ఈడ నెల రోజులున్నా ఆడ నెల రోజులున్నా నా బిడ్డ దగ్గరకు పోతే నా అల్లుడు అయితే ఎంత మంచోడో, నా కూతురు కాలు భూమి మీద పెట్టాడు, అంత మంచి చూసుకుంటా నా బిడ్డని. అదే మన నీ కొడుకు గురించి ఏం చెప్తావు అంటే, కొడుకు ఏందమ్మా ఓని కష్టాలు చూస్తే మామూలు కష్టాలు కాదు, దొంగ ముండదా నా కోడలు 10-10:30 వరకు అట్లా వండు కూడా దున్నపోతులాక వీడే గిన్నెలు కడుగుతాడు, కాఫీ పెట్టిస్తాడు, తీసుకపోయి ఇస్తాడు, దాన్ని లేస్తాడమ్మా. ఎన్ని కష్టాల్లో బిడ్డ నా కొడుకుకే. జోక్ అయిపోయిందా? అయిపోయింది. నవ్వండ్రా. సూపర్ సుధాకర్ వారియర్స్ ని. మళ్ళీ తాజ్మహల్ ఎవరు కట్టారు నాన్న? షాజహాన్. భార్య అంటుంది భర్తతో, ఏమండి తాజ్మహల్ ని మన షాజహాన్ కట్టారు కదా, వాళ్ళ భార్యలో గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ 10 సంవత్సరాలు మీతో పెళ్లి చేసుకొని నాకేమైనా గిఫ్ట్ ఇచ్చారా? ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా. భర్తతో భార్య గొడవ పడుతుంటే భర్త అంటున్నాడు, చూడే నువ్వేం కంగారు పడకు, ఒక నెల రోజులాగు నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అవునా ఏం గిఫ్ట్ అండి అది? ఏం లేదే నీకు సౌత్ ఇండియన్ తీసుకురాబోతున్నాను. తర్వాత రెంటర్స్, హైదరాబాద్ లో ఉన్న రెంటర్స్ తర్వాత ఓనర్స్, వీళ్ళ పరిస్థితి హైదరాబాద్ ఎలా ఉంటుందంటే, ఇద్దరు భార్య భర్తలు కలిసి ఒక ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు, ఏమండి రెంట్ ఎంత అంటే, ఆ రెంట్ ఎంత 2000 అండి అంటే 2000. ఓకే, ఒక రూమ్ లో 2000. సూపర్. ఓ దిగిపోయారు. ఓనర్ చెప్తుంది ఇంటి గురించి, మా ఇల్లు ఎంత వాస్తు తెలుసా? ఆగదు ఆగదు ఆగదు. సుధాకర్ వారియర్స్. ఆహా ఆగదు ఏ నిమిషం నీ కోసం. నా కూతురున్నంత వరకు నన్ను ఎవరు ఏమి చేయలేరు. ఎవడేం చేయాలి కూడా అనుకోవట్లేదురా. చూసావా ఇంత మంచి జోక్స్ నువ్వు ఎవరు చెప్పలేరు, నువ్వే కింగువి. నీలాంటి ఒక్కడుంటే చాలు పటాస్ లో. ఏమైంది వారియర్స్ సల్లబడ్డారు మొత్తం కింద పడిపోయి. నెక్స్ట్ వీక్ అన్నా నవ్విస్తాం. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చిన ఇద్దరు లక్కీ విన్నర్స్ ఎవరంటే సంపాత్ అండ్ రంజన్. ఈ రోజు మా వారియర్స్ వచ్చారు, కానీ రేపు రచ్చ రైడర్స్ వర్సెస్ యూట్యూబ్ వారియర్స్. దేనికైనా రెడీ. శాతం అవుతుందా బలం ఉంటుందా అని రేపు చూపెడతా. రేపు ఫైటింగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మోహన్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు కోడి పెట్ట నేనే గుడ్డు మా పక్కన